నమస్కారం. ఈరోజు మనం కెమిస్ట్రీలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే రసాయన చర్యలు మరియు సమీకరణాలు. దీనికోసం మనం ప్రభుత్వ పాలిటెక్నిక్ కమలాపురంలోని కెమిస్ట్రీ ఫ్యాకల్టీ శ్రీ విఎం జాఫర్ గారు కంపైల్ చేసిన పాలిసెట్ ప్రశ్నల్నే మన గైడ్గా తీసుకుంటున్నాం. సో ఈ విశ్లేషణ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేస్తుందన్నమాట. సరే, మరి మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా కెమిస్ట్రీ వెనుకున్న కోడ్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈ రియాక్షన్స్కి ఉండే లాంగ్వేజ్ నేర్చుకుందాం. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన రియాక్షన్ ఫ్యామిలీస్ గురించి తెలుసుకుని ఫైనల్గా మనం నేర్చుకున్నదంతా ఓసారి టెస్ట్ చేసుకుందాం. సింపుల్గా ఈ 4 స్టెప్స్తో ఈ టాపిక్ని మొత్తం పట్టేద్దాం. సరే, ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. కెమిస్ట్రీ కోడ్ అంటే అసలు ఈ కెమికల్ రియాక్షన్స్ ఎందుకు జరుగుతాయి? ఈ పరమాణువులు ఒకదానితో ఒకటి ఎందుకు కలుస్తాయి? ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడే దొరుకుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం మొత్తం, మనం పీల్చే గాలి, తాగే నీరు, నిలబడ్డ నేల, వీటన్నింటినీ కలిపి ఉంచేదేంటి? ఏ శక్తి ఇదంతా చేస్తోంది? ఆ పవర్ఫుల్ ఫోర్సే కెమికల్ బాండ్, అదే రసాయన బంధం. సింపుల్గా చెప్పాలంటే కెమికల్ బాండ్ అంటే ఒక అణువులో ఉండే పరమాణువుల మధ్య ఉండే అట్రాక్షన్ ఫోర్స్ అనమాట. అచ్చం ఫెవికాల్లాగా. కెమిస్ట్రీ ప్రపంచంలో ఇదే మన జిగురు. ఈ బంధం వల్లే అన్నీ కలిసుంటాయి, కొత్త పదార్థాలు ఏర్పడతాయి. అయితే ఈ పరమాణువులు ఎందుకు ఇలా బంధాలు ఏర్పరచుకోవాలి? దాని వెనుకున్న హీరోనే ఈ ఆక్టెట్ రూల్ లేదా అష్టక నియమం. ఇది ఒక గేమ్ లాంటిది. ఎలాగైనా గెలవాలి, స్టేబుల్గా ఉండాలి అని చూస్తాయి. ఎలా? తమ బయటి షెల్లో 8 ఎలక్ట్రాన్లను సంపాదించుకోవడం ద్వారా. ఆ 8 ఉంటే చాలు, అవి ఫుల్ హ్యాపీ, చాలా స్థిరంగా ఉంటాయన్నమాట. ఈ స్టెబిలిటీ కోసం ఈ పరమాణువుల దగ్గర 2 దారులున్నాయి. మొదటిది అయానిక్ బాండ్, అంటే ఎలక్ట్రాన్లను పూర్తిగా ఇచ్చేయడం లేదా తీసుకోవడం, ట్రాన్స్ఫర్ అన్నమాట. ఇక రెండోది కోవాలెంట్ బాండ్. ఇక్కడ ఎలక్ట్రాన్లను షేర్ చేసుకుంటాయి. ఒకటి దానం, ఇంకొకటి భాగస్వామ్యం. ఈ తేడా గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. సరే, మనం ఎప్పుడే నేర్చుకున్నాం కదా, దాన్ని వెంటనే ఒక పాలిసెట్ ప్రశ్నతో టెస్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నారు? ఎలక్ట్రాన్లని షేర్ చేసుకోవడం ద్వారా ఏర్పడే బంధం ఏది అని. మనకి ఆన్సర్ తెలుసు కదా, చెప్పండి. ఎస్, అదే సమయోజనీయ బంధం. చూసారా ఎంత ఈజీనో? ఓకే, బాండ్స్ గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అదే ఈ రియాక్షన్స్ లాంగ్వేజ్, అంటే కెమికల్ ఈక్వేషన్స్ని ఎలా చదవాలి, ఎలా రాయాలి అనేది ఈ సెక్షన్లో చూద్దాం. ప్రతి భాషకి ఒక గ్రామర్ ఉన్నట్టే ఈ కెమికల్ ఈక్వేషన్స్కి కూడా ఒక గోల్డెన్ రూల్ ఉంది. అదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, అంటే ద్రవ్యరాశి నిత్యత్వ నియమం. ఈ ఒక్క రూల్ మీదే మనం ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయడం అంతా ఆధారపడి ఉంటుంది. ఈ రూల్ చాలా సింపుల్. ఒక కెమికల్ రియాక్షన్లో మనం ద్రవ్యరాశిని కొత్తగా సృష్టించలేం, ఉన్నదాన్ని నాశనం చేయలేం. అంటే రియాక్షన్ స్టార్ట్ అవ్వకముందు ఎంత బరువుందో, రియాక్షన్ అయిపోయాక కూడా అంతే బరువుంటుంది. ఇందాక చెప్పినట్టు 1 కేజీ పిండితో చపాతీ చేస్తే ఆ చపాతీల బరువు కూడా కేజీనే ఉంటుంది. జస్ట్ రూపం మారిందంతే. ఒక కెమికల్ ఈక్వేషన్ని చదవడం చాలా ఈజీ. లెఫ్ట్ సైడ్ ఉన్నవి రియాక్టెంట్స్, అంటే రియాక్షన్లో పాల్గొనేవి. రైట్ సైడ్ ఉన్నవి ప్రాడక్ట్స్, అంటే రియాక్షన్ తర్వాత వచ్చేవి. మధ్యలో ఉన్న ఆ యారో మార్క్ రియాక్షన్ జరిగింది అని చెప్తుంది. ఇక బ్రాకెట్లో ఉండే ఆ చిన్న అక్షరాలు ఎస్ అంటే సాలిడ్, ఎల్ అంటే లిక్విడ్, జీ అంటే గ్యాస్, ఏక్యూ అంటే నీటిలో కరిగింది అని వాటి స్టేటస్ చెప్తాయన్నమాట. అయితే ఈ చిన్న అక్షరాలు ఎందుకు అంత ఇంపార్టెంట్? చూడండి, ఈ ప్రశ్నలో అదే అడిగారు. అవి మనకు రియాక్షన్ ఏ కండీషన్స్లో జరుగుతుందో క్లూ ఇస్తాయి. అంటే వేడి చేశారా, ప్రెషరుందా, ఇలాంటి విషయాలు తెలుస్తాయన్నమాట. అందుకే థియరీతో పాటు ఈ డీటెయిల్స్ కూడా ముఖ్యమే. రైట్. ఇప్పుడు మనం కెమికల్ రియాక్షన్స్లో ఉండే కామన్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే రియాక్షన్స్ని కొన్ని ఫ్యామిలీస్గా డివైడ్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల వాటిని గుర్తుపట్టడం చాలా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఫ్యామిలీ అడిషన్ రియాక్షన్స్. పేర్లో ఏముంది కదా, యాడ్ అవ్వడం. అంటే 2-3 పదార్థాలు కలిసిపోయి ఒకే ఒక పెద్ద ప్రోడక్ట్ వస్తుందన్నమాట. సింపుల్గా A+B గివ్స్ AB, అంతే. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఒక డబుల్ బాండ్ ఉన్న అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్కి హైడ్రోజన్ యాడ్ అవుతోంది. దాంతో ఆ డబుల్ బాండ్ బ్రేక్ అయి సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది.
ఇదొక పర్ఫెక్ట్ అడిషన్ రియాక్షన్. ఇక్కడ నికెల్ ఒక క్యాటలిస్ట్లా పనిచేసి రియాక్షన్ని ఫాస్ట్ చేస్తుందంతే. ఇక రెండో ఫ్యామిలీ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ప్రతిక్షేపణ. ఒకదాని ప్లేస్లోకి ఇంకొకటి రావడం, ఒకరి సీట్లోకి ఇంకొకరొచ్చి కూర్చోవడం లాంటిదనమాట. ఒక ఆటంని తీసేసి దాని ప్లేస్లో వేరే ఆటం వస్తుంది. సరే, మరి ఏ కాంపౌండ్ అడిషన్ రియాక్షన్ ఇస్తుంది, ఏది సబ్స్టిట్యూషన్ ఇస్తుంది? ఇక్కడ సూపర్ ట్రిక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సింగిల్ బాండ్స్ ఉన్న సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్ చాలా తక్కువ రియాక్టివ్గా ఉంటాయి. అందుకే అవి ఎక్కువగా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లోనే పాల్గొంటాయి. అదే డబుల్ లేదా ట్రిపుల్ బాండ్స్ ఉన్న అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కీన్స్, ఆల్కైన్స్ చాలా రియాక్టివ్గా ఉంటాయి కాబట్టి అడిషన్ రియాక్షన్స్ ఇస్తాయి. ఈ ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పటిదాకా మనం రూల్స్ నేర్చుకున్నాం, లాంగ్వేజ్ చూసాం, ఫ్యామిలీస్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు టైం వచ్చింది, మనం నేర్చుకున్నదంతా టెస్ట్ చేసుకునే టైం. ఒక లైట్నింగ్ రౌండ్కి రెడీనా? రైట్. ఇదిగోండి, పాలిసెట్ 2023 పేపర్లోనే ఒక ప్రశ్న. చాలా సింపుల్ క్వశ్చన్. పారాఫిన్స్ అని వేటిని అంటారు? ఆలోచించండి. ఇప్పుడే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఆన్సర్ ఏంటంటే ఆల్కేన్స్. శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అయిన ఆల్కేన్లకి ఉన్న మరో పేరే పారాఫిన్స్. వీటి జనరల్ ఫార్ములా CnH2n+2. చూశారా? బేసిక్ డెఫినిషన్ మనకి తెలిస్తే చాలు, ఆన్సర్ ఎంత ఈజీగా వచ్చేసిందో. పారాఫిన్స్ అంటే ఆల్కేన్స్. అందుకే ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి క్వశ్చన్కైనా ఈజీగా ఆన్సర్ చెయ్యొచ్చు. అదే సక్సెస్కి సీక్రెట్. ఫైనల్గా ఒక ఫేమస్ కెమిస్ట్ చెప్పిన మాట, కెమిస్ట్రీ అంటే పదార్థాల మార్పుకు సంబంధించిన సైన్స్. కరెక్టే కదా? ఇప్పుడు దాకా మనం చూసింది కూడా అదే. పదార్థాలు ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి ఎలా, ఎందుకు మారతాయో చెప్పే రూల్సే ఈ కెమిస్ట్రీ. ఇప్పుడు మనకి రూల్స్ తెలుసు కాబట్టి ఒక్కసారి మన చుట్టూ చూడండి. ప్రస్తుతం మీ చుట్టూ ఏ కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయో గెస్ చేయగలరా? మనం ఊపిరి పీల్చుకోవడం దగ్గర్నుంచి అన్నం అరగడం వరకు ప్రతిదీ ఒక కెమికల్ రియాక్షనే. ఈ విశ్లేషణ మీకందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.